సార్ ఈ ఎంసీహెచ్ బ్లాక్ గురించి సార్ అసలు ఎంసీహెచ్ బ్లాక్ కడుతున్నారు ఆ ఫీచర్స్ సార్ ఎంసీహెచ్ ఇది మెటర్నిటీ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ బ్లాక్ అంటే మాతా శిశు సంరక్షణ కేంద్రము. ఇది కానూరి రామచంద్రరావు జిమ్ఖానా ఎంసీహెచ్ సెంటర్ ఇన్ జీజీహెచ్. ఇది జిమ్ఖానా అంటే గుంటూరు మెడికల్ కాలేజ్ ఆఫ్ ఆల్మనీ ఆఫ్ నార్త్ అమెరికా వారు 100 కోట్ల ఖర్చుతోటి ఈ బిల్డింగ్ని వాళ్ళు అంతకుముందు మనకి ఇది పాత హాస్పిటల్ కాబట్టి ప్రీ ఇండిపెండెన్స్ హాస్పిటల్ కాబట్టి ఆ బెడ్స్ ఇక్కడ సరిపోవట్లేదు. చాలామంది గర్భిణీ స్త్రీలు ఇక్కడ రావటం ఇక్కడ ఎంతో ట్రస్ట్ వర్దినెస్ హాస్పిటల్. ఒక బెడ్ పైన 2 సిజేరియన్ చేసుకున్న వాళ్ళు 2 పిల్లలు పెట్టుకొని పడుకోవటం వాళ్ళు చూసి చెల్లించిపోయి మేము ఆల్రెడీ ఇక్కడ పొదల ప్రసాద్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ కట్టాము, అది చాలా బాగా ఉంది. సో అలాగే ఇక్కడ ఇంకొక మాతా శిశు సంరక్షణ కేంద్రం ఎందుకు ఉండకూడదని ఒక ఆలోచన వచ్చి వాళ్ళు దానికి చెల్లించిపోయి ఈ 100 కోట్ల ప్రాజెక్ట్ తీసుకొని అది ఇప్పుడు పూర్తిగా మనుగడలోకి రావడానికి అండ్ మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 30వ తారీఖు జనవరి 30వ తారీఖు ప్రారంభోత్సవం చేయడానికి ఒప్పుకోవడం మీదట మేము దానికి సంబంధించిన అన్ని చర్యలు చేపడుతున్నాము. ఇప్పుడు ఆల్రెడీ అన్నీ రెడీ అయిపోతుంది బిల్డింగు. అందులో 600 పడకలు ఉన్నాయి. దాంట్లో 320 గైనిక్ ఆబ్స్ట్రిక్స్ అంటే ప్రసూతి స్త్రీల వ్యాధులకి ఇది దాదాపు 7 యూనిట్లు ఉన్న పెద్ద డిపార్ట్మెంట్ ఇక్కడ. వాళ్ళందరూ కూడా అందులో మూవ్ అవుతారు. ఆ 320 పడకల్లో వాళ్ళు సిజేరియన్ సెక్షన్ చేసినా లేకపోతే నార్మల్ డెలివరీ చేసినా లేకపోతే ఈ గర్భసంచి ప్రాబ్లమ్స్ ఈ గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ ప్రసూతి స్త్రీల కేంద్రం అన్నమాట. అది వాళ్ళు అక్కడ మూవ్ అయిపోతారు. ఇంకొకటి 230 బెడ్లతోటి వీళ్ళు పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ చిన్నపిల్లల విభాగం ఎన్ఐసియు ఎస్ఐసియు అంటే అప్పుడే పుట్టిన నవజాత శిశువులు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అద్భుతమైన ఎక్విప్మెంట్ తోటి ఐసీయూస్ తోటి ఈ బిల్డింగ్ రెడీ అయింది. ఇక్కడ 9 థియేటర్స్ ఉంటాయి. 3 థియేటర్స్ ప్యూర్గా ఈ సిజేరియన్ సెక్షన్ చేయడానికి. ఎందుకంటే మనకి ఎంత ట్రస్ట్ వర్దినెస్ అంటే ఇక్కడ రూపాయి ఖర్చు లేకుండా సిజేరియన్ సెక్షన్స్ అవుతాయని తెలుసుకొని ఇక్కడ చాలామంది చుట్టుపక్కల జిల్లాల నుంచి వస్తారు. అయితే ఇక్కడ ఇంకొక పెద్ద నమ్మకం ఏంటంటే ఇక్కడ సీజర్ చేయకుండా నార్మల్ డెలివరీస్ కూడా చేస్తారని పెద్ద నమ్మకంతో ఈ ఆసుపత్రికి వస్తారు. అందుకని వాళ్ళకి సంబంధించిన లేబర్ రూము అండ్ అలాగే సిజేరియన్ సెక్షన్ చేయడానికి 3 థియేటర్స్ ఉన్న అద్భుతమైన ఒక ఆసుపత్రి వస్తుంది. అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్ కూడా ఉంది ఇక్కడ. అలాగే మేము ప్లాన్ చేస్తుంది ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ కేంద్రం కూడా, బ్రెస్ట్ మిల్క్ ఇప్పుడు మనం బ్లడ్ బ్యాంక్ లాగానే బ్రెస్ట్ మిల్క్ కేంద్రం కూడా ఇక్కడ పెడదామని ఒక ఆలోచనతో ఉన్నాము. అట్లాగే కంగారు మదర్ కేర్ సెంటర్ అని కూడా ఇక్కడ పెడుతున్నాము. అంటే ఈ కంగారు వాళ్ళ పొట్టలో పెట్టుకుని పిల్లల్ని కంగారు అనే జంతువు ఎలా సంరక్షిస్తుందో ఈ మదర్స్కి కంగారు మదర్ కేర్ అనే ట్రైనింగ్ ఇచ్చి అక్కడ ఒక రూమ్ పెట్టి వాళ్ళకి ఫీడ్స్ ఎలా ఇవ్వాలి, ఆ ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఆ పిల్లలు ఎంత బాగా పెరుగుతారని చెప్పడానికి కూడా కేంద్రం ఆల్రెడీ మొదలుపెట్టి చేస్తున్నాం. అన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. ఒక 80 పడకలతోటి పీడియాట్రిక్ సర్జరీ అనే విభాగం ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది కూడా అద్భుతమైన డిపార్ట్మెంటు. ఇది చిన్నపిల్లలకి 12 ఏళ్ల లోపు పిల్లలకి ఆపరేషన్లు చేసే ఒక విభాగం ఇది. వాళ్ళు కూడా ఇక్కడ మూవ్ అవుతారు. 80 బెడ్ల విభాగం ఇక్కడ మూవ్ అవుతుంది. కాబట్టి గైనిక్ ఆబ్స్ట్రిక్స్ పీడియాట్రిక్స్ మెడిసిన్ పీడియాట్రిక్స్ సర్జరీ ఇలా 4 విభాగాలు 600 పడకలతోటి ఈ 100 కోట్ల రూపాయలతో కట్టిన ఈ ఎంసీహెచ్ కానూరి జిమ్ఖానా ఎంసీహెచ్ సెంటర్లోకి మూవ్ అవుతారు. అలాగే గవర్నమెంట్ దీంట్లో ఒక 6 కోట్లు కంట్రిబ్యూట్ చేసింది. అలాగే ఇవాళ 30 కోట్ల ఖర్చుతోటి దీంట్లో కావాల్సిన ఎక్విప్మెంట్ ఫర్నిచర్ కూడా గవర్నమెంట్ పంపిస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు 40% ఎక్విప్మెంట్ వచ్చింది. అదంతా కూడా ఎంసీహెచ్ బ్లాక్లో పెట్టాము. మిగతా 60% నేను అనుకోవటం ఈ పండుగలు అయిన తర్వాత ఒక 20వ తారీఖు లోపు లేకపోతే 23వ తారీఖు లోపు ఇన్స్టలేషన్ కూడా అయిపోతుంది. సో ఇలాంటి ఒక మాతా శిశు కేంద్రము ఎక్కడ నాకు తెలిసి గవర్నమెంట్ సెక్టర్లో ఉండబోదు. ఇది ఎన్ఎంసీ రూల్స్ ప్రకారము కట్టిన ఒక టెర్షరీ కేర్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ సెంటర్. ఎందుకు టెర్షరీ కేర్ ఉంటామంటే ఇది మెడికల్ కాలేజ్ గుంటూరు మెడికల్ కాలేజ్ అటాచ్ అయిన ఒక డిపార్ట్మెంట్స్తో మూవ్ అవుతున్న ఎంసీహెచ్ సెంటర్. ఇక్కడ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారమే అక్కడ స్టూడెంట్స్కి డెమాన్స్ట్రేషన్ రూమ్స్ పెద్ద ఆడిటోరియం కూడా కట్టిస్తున్నారు. ఇందులో అద్భుతమైన ఆడిటోరియం 300 కుర్చీలతో వస్తుంది. సో అది స్టూడెంట్స్ చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ 4 డిపార్ట్మెంట్లో అన్ని రకాల నామ్స్ తీసుకొని వీళ్ళకి పీజీ సీట్స్ ప్రాబ్లం లేకుండా కూడా ఈ డిపార్ట్మెంట్ అద్భుతంగా తీర్చిదిద్దారు. సార్ ఇప్పుడు ఇలాంటి